నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్ గురించి తెలుసుకుందాం. బేటీ బచావ్ బేటీ పడావ్ జనవరి 2015 22 జనవరి 2015 హర్యానాలోని పానీపట్లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ దేశం యొక్క సాధికారిక కలిగిన పౌరులుగా మార్చడానికి వివక్ష లేకుండా ఆడపిల్లలు పుట్టి పెంచి చదువుకున్నారని నిర్ధారించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే అబ్బాయిలు మరియు బాలికలు లింగ నిష్పత్తిని సమతుల్యంగా ఉంచడం. ఈ పథకం మొట్టమొదటి హర్యానాలోని ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లలు పౌష్టిక ఆహారం మరియు చదువులో ప్రతి తరగతి గదిలో ఆడపిల్లల సంఖ్య పెంచడం మరియు ప్రతి స్కూల్లో కూడా స్త్రీలకు ఆడపిల్లలకు సపరేట్గా బాత్రూమ్స్ ఉండేలా ప్రయత్నించడం. అలాగే మాతా శిశు మరణాలు అంటే 5 సంవత్సరాలు లోపల పిల్లల మరణాల సంఖ్య తగ్గించడం, పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ మాతా శిశు రక్షణ చేయడం, ఆడపిల్లలను కాపాడుకోవడం మరియు వారిని చదివించడం అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమ్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆడపిల్ల కూడా చదువులో ఉండాలి. అది సమానంగా పురుషులు బాలికలు బాలుడు ఇద్దరూ సమానంగా ఉండాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రతి ఏటా కూడా కొన్ని వేల కోట్లు దీన్ని వెచ్చించి ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ స్కీమ్ యొక్క లోగోను హైదరాబాద్ విద్యార్థి ఈ లోగోను ఆవిష్కరించారు. అలాగే సెల్ఫీ విత్ డాటర్ అనే కాన్సెప్ట్ని ఒక సర్పంచ్ దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అది ఎంతో ప్రాచుర్యం చెందింది భారతదేశంలో. ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదం భారతదేశంలో చాలా ఉధృతంగా వెళ్ళి ఆడపిల్లలను చదివించుకోవడం, ఆడపిల్లలు లక్ష్మీదేవిగా భావించి ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం అనేది జరుగుతుంది. భారత్ మాతాకి జై.